నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ మన లంచ్ బాక్స్ సిరీస్లో ఎపిసోడ్ 2 అనమాట. ఇవాళ మంచి టేస్టీ టొమాటో రైస్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బేస్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇది ఒక వారం పాటు నిల్వ కూడా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మనం ఆ రైస్ ఇందులో కలిపేసి మనం బాక్స్లో కట్టేసి పిల్లలకి ఇచ్చేసేయచ్చు. స్కూల్కి కాలేజెస్ వెళ్ళే పిల్లలే కాదండి, మనకి కూడా ఎప్పుడైనా స్పైసీగా ట్యాంగీగా ఏదైనా తినాలన్నప్పుడు ఇలా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే ఒక్క 5 నిమిషాల్లో మనం ఇలా రైస్ కలిపేసుకొని ఇలా చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. ఎంత కమ్మగా ఉంటుందో అసలు ఇది ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇవాళ చూపించబోతున్నాను. సో ముందుగా ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ అంత ఆయిల్ తీసుకున్నాను. ఇందులోకి నేను ఇక్కడ ఒక 8 మీడియం సైజ్ టమాటాలను ఇలా కట్ చేసి తీసుకున్నాను. మనం మీడియం సైజులోనే కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి టమాటాలను. ఇలా మంచిగా ఇందులోకి వేసుకున్నాక మనకు రుచికి సరిపడ ఉప్పు నేను ఇక్కడ వేస్తున్నాను. ఇలా ముందే ఉప్పు వేయడం వల్ల మంచిగా ఈజీగా టమాటాలు మగ్గిపోతాయి సాఫ్ట్గా. ఇలా ఉప్పు వేసుకుని మంచిగా మధ్యలో కలుపుతూ మంచి సాఫ్ట్గా మగ్గేంత వరకు ఈ టమాటాలను అయితే మనము మగ్గించుకోవాలి సాఫ్ట్గా. చూసారు కదా, ఇలా కొంచెం సేపట్లోనే సాఫ్ట్గా మగ్గిపోతూ ఉంటుంది. ఇలా గరిటెతోని స్మాష్ చేసుకుంటే మరింత సాఫ్ట్ టెక్స్చర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక నేను ఇక్కడ ఒక చిన్న కప్ అంతా ఇక్కడ నేను చింతపండు రసంని వేసుకుంటున్నాను. మనం నార్మల్గా టొమాటో పచ్చడిలోకి చింతపండు వేస్తాం కదా, చింతపండు వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో అలాగే ఇక్కడ నేను చింతపండు గుజ్జుని వేసాను. ఇలా చింతపండు వేసుకున్నాక ఒకసారి రుచి చూసుకొని ఇంకొంచెం సాల్ట్ పడితే నేను ఇక్కడ సాల్ట్ వేసాను. ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కొంచెం సేపు మగ్గాక ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు, అలాగే నేను ఇక్కడ 3 స్పూన్స్ అంత కారం తీసుకుంటున్నాను. మీరు పిల్లల కోసం చేస్తున్నట్లయితే మీరు స్పైస్ని కొంచెం తగ్గించి వేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ పసుపు కారం అంతా కూడా దీంట్లోకి బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. దీంట్లోకి పోపు ఎలా చేసుకోవాలి నేను ఇక్కడ చూపించేస్తాను క్లియర్గా. ఇలా పోపు ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఇక్కడ నేను ఒక 20 వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టుపోల్చుకొని ఇందులోకి వేసుకుంటున్నాను అనమాట. ఎల్లిపాయల్ని దంచుకునే అవసరం లేదండి, ఇలానే వేయడం వల్ల మంచిగా ఉంటుంది. తినేటప్పుడు పంటికి తలుగుతూ ఎల్లిపాయల ఫ్లేవర్తో అసలు చాలా అంటే చాలా సూపర్గా కుదురుతుంది అనమాట టేస్ట్ అయితే. ఇలా ఎల్లిపాయలు కొంచెం వేగాక దీన్ని మనం సపరేట్గా తీసుకొని పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర తీసుకుంటున్నాను. ఇలా ఆవాలు జీలకర్ర వేసుకున్నాక అవి కొంచెం వేగాక ఇందులోకి కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకుందాం. ఇంగువ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇందులో. ఇలా ఇంగువ వేసాక ఇందులోకి నేను ఇక్కడ కొన్ని మెంతుల్ని కూడా వేస్తున్నాను. ఇది మనకు పుల్లగా ఉండే రెసిపీ కాబట్టి మెంతులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. చింతపండు కూడా వేసాం కాబట్టి మెంతులు కొన్ని వేస్తే బాగుంటుంది. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని వీటినన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా మిశ్రమంలో ఈ పోపు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా పోపు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక ఒక 2 నిమిషాల సేపు ఇది అంతా కూడా పోపులో బాగా మగ్గించుకుంటే మనకు టేస్టీగా ఈ టమాటో బేస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మనకు వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుందండి. ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం వేడి అన్నంలో ఇది కలుపుకొని మంచిగా బాక్స్లోనైనా కట్టేసి ఇచ్చేయచ్చు, లేదంటే మనం తినడానికి కూడా ఎప్పుడంటే అప్పుడు ఇది రెడీగా ఉంటుంది. సో చూసారు కదా, మన లంచ్ బాక్స్ సిరీస్లో ఎపిసోడ్ 2 వచ్చేసి టొమాటో రైస్ అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఎపిసోడ్ 1లో మంచి హెల్తీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించాను. ఆ రెసిపీ మీరు మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.